నమస్తే ఫ్రెండ్స్. ఈ మిల్ మేకర్ కర్రీని వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా చాలా ఇష్టపడుతూ ఉంటారు. మరి ఈ మిల్ మేకర్ కర్రీని ఇంట్లో ఉన్న మసాలాలతోనే మటన్ కర్రీ కంటే కూడా సూపర్ టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసేయాలో చూసేద్దాం. ఇంకా ఈ కర్రీ అయితే వైట్ రైస్, బగారా రైస్, చపాతీ, పూరి, రోటీ దేనికైనా సూపర్ కాంబినేషన్. అండ్ ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా ఒక 5 to 10 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏందో వీడియోలోకి వెళ్ళి చూసి చేసేద్దాం. ఇంకా మిల్ మేకర్ కర్రీ కోసం ఫస్ట్ ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి లైట్గా దూరగా వేయించి తీసుకోండి. నేను ఆల్రెడీ ఇవి వేయించి తీసుకున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా కట్ చేసుకొని, ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని, ఎండు కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసి ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు, ఒక 2 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా, ఇవన్నీ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పౌడర్ని పక్కన ఉంచేసేయండి. పక్కన ఉంచేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వాటర్ పోసుకొని, ఈ వాటర్ కొంచెం బాగా మసిలిన తర్వాత ఇందులోకి మీకు కావాల్సిన అన్ని మిల్ మేకర్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 100 గ్రామ్స్ మిల్ మేకర్స్ వేసుకుంటున్నాను. ఈ వాటర్లో ఈ మిల్ మేకర్స్ వేయగానే స్టవ్ ఆఫ్ వేసేయండి. స్టవ్ ఆఫ్ వేసి ఒక 10 నిమిషాల వరకు ఈ వేడి నీళ్ళల్లో ఉంచేసుకోండి. ఇలా కొంచెం అన్ని మిల్ మేకర్స్ మునిగేలాగా ఒక స్పూన్తోని అటు ఇటు కలుపుతూ ఉంచుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ మిల్ మేకర్స్ని ఒక స్ట్రెయినర్ సహాయంతో ఈ మిల్ మేకర్స్ తీసుకొని చల్లటి నీళ్ళల్లో వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్ని మిల్ మేకర్స్ ఇలా చల్లటి నీళ్ళలో వేసుకోండి. నాకు కొద్దిగా వేడి నీళ్ళు ఎక్కువైనాయి, మీరు కొంచెం తక్కువ పెట్టుకున్నా సరిపోతుంది. నాకు అనుకోకుండా ఎక్కువైపోయినాయి కాబట్టి అవి ఎక్కువ ఉన్నాయి. ఇలా చల్లటి నీళ్ళలో వేసుకున్న మిల్ మేకర్లని ఇలా కొద్దిగా చేతిలోకి తీస్తూ అందులో ఉన్న వాటర్ అన్నీ పిండేసి తీసుకోండి. వాటర్ ఏం ఉండొద్దు ఈ మిల్ మేకర్స్లలో, కాబట్టి ఇలా పిండేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నేను అన్ని మిల్ మేకర్స్ ఇలా నీళ్ళన్నీ పిండేసి తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడి కావాలా కొద్దిగా. ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి 1 నుంచి 2 పావుల వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనం ఇందాక నీళ్లు తీసేసిన మిల్ మేకర్స్ ఇందులోకి వేసేయండి. ఇందులోకి వేయగానే కూడా స్పూన్తోని ఏమీ కలపొద్దు, ఎందుకంటే అవి అడుగు భాగానికి అంటుకొని ఉంటాయి కాబట్టి ముక్కలుగా అవుతాయి మనం ఇలా కలుపుకోవడం వల్ల. ఒక 2-3 నిమిషాలలో ఆ వేడికి అవే వదిలిపోతాయి. అవి వదిలిపోయిన తర్వాత అన్నీ ఇలా ఫ్రై అయ్యేలాగా ఈవెన్గా ఇలా ఫ్రై చేసుకోండి, మంటని లో ఫ్లేమ్లో పెట్టి. ఇలా ఫ్రై అయిన మిల్ మేకర్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచేసుకోండి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్ని మిల్ మేకర్స్ని ఇలా తీసేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ఒక 3 పావుల ఆయిల్ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 పావులు తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక బగారాకు, కొద్దిగా బండపువ్వు వేసి అవి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను. సన్నగా పొడుగా ఇలా కట్ చేసుకున్నాను. మీ క్వాంటిటీ ప్రకారం మీరు కట్ చేసుకోవచ్చు. మీకు కర్రీ ఎక్కువ కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ ఇందులోకి వేయగానే 1 టీ స్పూన్ సాల్ట్ వేసి అటు ఇటు కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి అటు ఇటు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసి కూడా అటు ఇటు కలపండి. ఇప్పుడు ఈ పసుపు కూడా మొత్తం అంతా కలిసిపోయి కొంచెం ఉల్లిపాయలు కలర్ చేంజ్ కాగానే ఇందులోకి ఒక 2-3 మీడియం సైజ్ టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఉల్లిపాయలలోకి వేసి ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోండి. ఈ టమాటాలు అనేది మంచిగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి కొద్దిసేపు. టమాటాలలో కొద్దిగా వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు టమాటాలలో వాటర్ రిలీజ్ అవుతుంటే ఒక 2-3 నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మళ్ళొకసారి కలపండి. ఇప్పుడు టమాటా అనేది కూడా కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అటు ఇటు కలుపుకోండి. ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు అచ్చం నాన్ వెజ్ ఫ్లేవరే వస్తుంది. కాబట్టి అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. నేను నాన్ వెజ్ తినే వాళ్ళ గురించి అని చెప్తున్నాను. నాన్ వెజ్ తినని వాళ్ళు అలా ఏం ఫీల్ కావద్దండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చితనం పోయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా ఇందులోకి వేసి ఆయిల్లో మరొకసారి ఇలా ఫ్రై చేసుకోండి.
ఒక్క 2, 3 నిమిషాలు మీల్ మేకర్స్ ఇలా ఆయిల్‌లో ఫ్రై అయిపోయిన తర్వాత మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారం వేసుకోండి. మనం ఆల్రెడీ ఆనియన్స్‌లలో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా! ఇప్పుడు నేను మరొక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. కారం కూడా నేను ఒకటే టీ స్పూన్ వేసుకుంటున్నాను. వేసి బాగా కలిపేసుకోండి. మనం ఎప్పుడైనా కొద్దిగా కారం తక్కువే వేసుకోవడమే బెటర్. ఎందుకంటే మనం కర్రీస్ ఎక్కువ క్వాంటిటీ తినాలి కదా! మనం కారం ఎక్కువ వేసేస్తే పిల్లలు ఎక్కువ క్వాంటిటీ కర్రీ కలుపుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు మనం కొద్దిగా కారం తక్కువ వేసామనుకోండి పిల్లలు కర్రీని కొంచెం ఎక్కువ కలుపుకొని తింటారు. అప్పుడు కొద్దిగా బలంగా ఉంటారు కాబట్టి నేను ఇలా వేసుకుంటాను. ఇప్పుడు ఉప్పు, కారం అనేది ఈ మిల్ మేకర్స్‌కి పట్టేలాగా మరొక 2 నిమిషాలు ఇలా మూత పెట్టి తీసుకోండి. ఈ 2 నిమిషాలలో ఈ ఉప్పు, కారం అనేది మిల్ మేకర్స్‌కి పట్టుకుంటుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి మసాలా పొడి ఇలా చేయితోని ఇట్లా పౌడర్ లాగా తురుముకుంటూ వేసుకోండి. అలాగే ఇట్లా చేయితోని తురమకుండా వేస్తే గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా విడివిడిగా చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను నేను క్వాంటిటీ. మనము మిక్సీ పట్టుకున్నదంతా వేసుకోని అవసరం లేదు. అది నెక్స్ట్ టైంకి కూడా మనకు యూజ్ అవుతుంది. అది చాలా ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది కాబట్టి అందులో నుంచి ఒక 2 టీ స్పూన్సే వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక పావు లీటర్ గ్లాస్తోని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. వాటర్ వేయగానే కూడా అంతా కలిసిపోయేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఒక 2, 3 నిమిషాల వరకు ఇది కొంచెం కుక్ అవ్వడం స్టార్ట్ కాగానే ఇలా ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఒక 2, 3 నిమిషాలలో ఇలా కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి, ఒకవేళ మీరు వేసుకోవాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలు కొబ్బరిలో పట్టాం కాబట్టి అంత ఎక్కువగా ఏం పట్టదు. మీకు ఒకవేళ ఫ్లేవర్ నచ్చితే కసూరి మేతి వేసుకోండి. ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు కాబట్టి ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు కర్రీలో నుంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంట్లో మొత్తం నాన్ వెజ్ స్మెల్లే వస్తుంది. ఇంకా ఇలా కర్రీ కూడా రెడీ అయిపోతుంది. మనకు ఇంకా 5 నిమిషాలలో కర్రీ రెడీ అయిపోయింది. ఇంతే సింపుల్. ఎంతో టేస్టీగా ఉండే నాన్ వెజ్ కర్రీ లాగా మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.